రాయదుర్గం నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మా కుటుంబానికి దాదాపు 1978 నుంచి అనుబంధం ఉంది. నాయన ఇక్కడ ఎమ్మెల్యేగా చేయడం, చిన్న ఆయన సమితి ప్రెసిడెంట్ గా చేయడం, ఆ తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనేకల్ మండలం దాదాపు చాలా 10-15 సంవత్సరాలు సాగుబాటు వైపే ఉండింది. ఇప్పుడు మిత్రుడు కాలువ శ్రీనివాస్ రావడం నాకు ఇంకా ఈజీ. ఉరవకొండలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అవన్నీ బాధ్యతగా పిలిచి నేను మరీ అడుగుతున్న కాలువ గారిని, నీకు నీళ్లు రావడం లేదు, నువ్వు పోయి ముఖ్యమంత్రి గారికి ప్రాజెక్టు పెడదాం మనము అనేటువంటిది దాదాపు 300 కోట్లు ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గానికి ప్రతిపాదన పంపించాం. ఢిల్లీకి పోవాలా, ఢిల్లీలో దాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఉరవకొండని ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తున్నామో రాయదుర్గానికి కూడా అంతే రకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. మరి హెచ్ఎల్సి కెనాల్ ఫోన్ చేశానా, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అయినా జూన్ లో 12వ తారీఖు వచ్చినాం, ఇంకొక నెల రోజుల్లో కాలువ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కనీసం మనం కాలువలో మట్టి కూడా తీయలేదు. వాళ్ళు 5 ఏళ్ళు మనం మట్టి తీయాలంటే సరే నువ్వు కింద పనులు స్టార్ట్ చేయి, తర్వాత ప్రతిపాదనలు పంపించాలంటే 1 కోటో 2 కోట్లు పెట్టి కాన్స్టిట్యూన్సీలో పెట్టి పనులు చేశాం కాబట్టి పోయిన నీళ్లు తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టి మన హెచ్ఎల్సి కెనాల్లో ఎమర్జెన్సీ వర్క్లు ఇక్కడ నుంచి పెన్నవరం డ్యామ్ వరకు ఉండే పనులన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే వీళ్ళందరూ కూడా మన రైతులు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో.